शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి శతభిషం నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందర శతభిషం నక్షత్రం, తర్వాత బృహస్పతి గ్రహం, తర్వాత ఆశీర్వచనం. అందరినీ కూడా కృష్ణా మండలాంతర్గత నందిగామ సమీపస్థిత పరమ పవిత్ర అడవిరావులపాడు గ్రామస్థిత భ్రమరాంబ సమేత చెన్నమల్లికార్జున స్వామి సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ ఈ శతభిష నక్షత్రం శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి కరకమల సంజాతులు శ్రీ 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 జగద్గురు సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి నక్షత్రం. వారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర శతభిష నక్షత్రం. ఓం క్షత్రస్య రాజా వరుణోధిరాజ నక్షత్రాణాం శతభిషగ్వసిష్ఠ తో దేవేభ్యః కృణతో దీర్ఘమాయో శతకం సహస్రాభిర్జాలి దత్త విద్యల్లో రాజా వరుణో వయాతు తన్నో విశ్వే అభిసంయంతు దేవాః తన్నో నక్షత్రకం శతభిషగ్జుషాణం దీర్ఘమాయు పృథివ్యద్వైర్విజాలి. ఓం ఇంద్రో వా కామయత దృఢోషిధరస్యామితి శ్రేతం వరుణాయ శతభిర్జేభేర్జేభ్యః పురోడాశం దశకపాలం ఉత్కృష్టాలాం తదో వై సదృఢోషిధలో భవతు దృఢో అరాషిధలో భవతి ఏతేన అభిషాయితే యౌజేన దేవం వేద స్తోత్రజోతి వరుణాయ స్వాహ శతభిర్జే స్వాహ వేదజేభ్యః స్వాహేతి అధిదేవతా ప్రత్యధిదేవతా దేహిత. శతభిష నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. తర్వాత బృహస్పతి గ్రహం. ఓం బృహస్పతే అజయోరుహాద్యుమద్విభాజకృతమజ్జనేషు యద్దేన యచ్చమసప్త ప్రజా తదస్మాసు ద్రవిణందే చిత్రం బ్రహ్మ విద్యానం ప్రథమం పురస్తాస్వరుతో వేనావ సబుద్ధయా వమాస్య విష్ఠా సదశ్చైవ నిమసదశ్చైవ ఇంద్రం వో విశ్వదస్వయహవామేదినేభ్యః అస్మాకమస్తు కేవలః అధిదేవతా ప్రత్యధిదేవతా దేహిత. బృహస్పతి గ్రహాలుగ్రహ సిద్ధిరస్తు. ఓం తస్య దే దే తస్య తస్య దే పవిత్రపదే పవిత్రపదే దే తస్య తస్య దే పవిత్రపదే తే పవిత్రపదే పవిత్రపదే తే తే పవిత్రపదే పవిత్రేణ పవిత్రేణ పవిత్రపదే తే తే పవిత్రపదే పవిత్రేణ పవిత్రపదే పవిత్రేణ పవిత్రేణ పవిత్రపదే పవిత్రపదే పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రపదే పవిత్రపదే పవిత్రేణ యస్మై పవిత్రపద ఇది పవిత్రపదే పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మై గంగై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మైకం యస్మైకం గై యస్మై యస్మైకం పులే పులే గై యస్మై యస్మైకం పులే కం పులే పులే గంగం పులే తత్తత్ పులే గంగం పులే తదు పులే తత్తత్ పులే పులే దచ్చకేయగౌజకేయం తత్ పులే పులే దచ్చకేయం దచ్చకేయగౌజకేయం తచ్చకేయమితి తిరకేయం తచ్చకేయమితి శ్రీకేయమితి తిరకేయగౌజకేయమిత్యాహే తిరకేయగౌజకేయమిత్యాహ ఇత్యాహేతిత్యాహశిఖమాశిఖమాహేతిత్యాహశిఖం ఆశిఖమాశిఖమాశిఖమేవైవాశిఖమాశిఖమేవ ఆశిఖమేవైవాశిఖమాశిఖమేవైతామేతామేవాశిఖమాశిఖమేవైతాం ఆశిఖమిత్యాశిషం
शास्त्रैति शास्त्रे अपायो इत्योर्सा तमहमस्मामुष्यायणाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि शतमानं भवति शतायु पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते अधिदेवता प्रत्यधिदेवता सहिता शतभिषं नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहित बृहस्पतिग्रहानुग्रहेण शारदा चंद्रमौलीश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेदपुरुषानुग्रहेण रुक्मिणी सत्यभामा समेत जगद्गुरु कृष्णमूर्ति दिव्यानुग्रहेण कृष्णामंडलांतर्गत नंदिगाम समीपस्थित अडविरावुलुपाडु ग्रामस्थित वेद रक्षक भ्रमरांबा समेत श्री चन्न मल्लिकार्जुन स्वामी दिव्यानुग्रहेण च समस्त भक्तजनानां नमः नंदिगामस्थित చెన్నక నందిగామస్థిత ముక్కోటి మండపస్థిత చెన్నకేశవ స్వామి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజన రామలింగేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ భయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జలా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం తదివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం తదివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం తదివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. అందరికీ విజ్ఞాపన ఏమిటంటే, నేను అనేక స్థలాల్లో దేశంలో ఉభయ రాష్ట్రాల్లో అనేక స్థలాల్లో వేద సభలు ప్రారంభించిన కొన్ని చాలా వైభవంగా జరుగుతుంటే కొన్ని ఇది అప్పుడప్పుడే మఖలో పుట్టి బొబ్బలో మాడిపోతూ ఉంటాయి. ఈ నందిగామలో బ్రహ్మశ్రీ దుర్భాగ్ర వెంకటేశ్వరరావు గారితో ఈ నందిగామ ఏరియా విజయవాడ దాటాక హైదరాబాదు మధ్యలో నందిగామ ఏరియాలో అసలు ఈ మధ్యలో వేద సభ అన్నది ఎక్కడ లేదండి. మన నందిగామలో ప్రారంభిద్దామంటే ఇక్కడ ఎవరు సహకరించారు. నేను దాని వాడిని కాదు, నేను ఏదో నా అనుష్ఠానం నేను చేసుకుంటానంటే మంగాచార్యులు గారు ముక్కోటి మండపంలో దీవి మంగాచార్యులు గారు ఆయనతో చెప్పారు, మీరు ప్రారంభించేయండి గురువు గారి చేత ముహూర్తం పెట్టించి అదే అయిపోతుంది అన్నాడు. ఆ వెంకటేశ్వరరావు గారు ఫలానా రోజుని చేసుకుందామంటే నేను మా సాంబయ్య గారు సాంబమూర్తి అవధాని గారు ఈయనంటే మహానుభావుడు ఎన్ని ప్రతిష్టలు తన సొంత ఖర్చులతోటి పల్లెటూరులో వెళ్ళి చేయించడం వద్దులేదు. ప్రతిష్ట చేయించాలి అంటే ఏంటంటే ఇన్ని లక్షలు వేయాలి అంటూ ఉంటారు. ఈయన మీరు ఏ అక్కర్లేదు, మీరు చేస్తున్నారు కదా మంచి పని, నేను నా సామాన్తో చేస్తాను అలా ప్రోత్సహించి చేస్తూ ఉంటాడు ఆయన మహానుభావుడు. వేదహోమాలు అవి కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు పుట్టపర్తిలో ఆ సాయిబాబా గారి జన్మదినోత్సవ సందర్భంగా దసరాలో కూడా వారు ఆ దంపతులు పాల్గొంటూ ఉంటారు. అవన్నీ వేరే విషయాలు. ఆయన నేను చిరంజీవి గొల్లపల్లి సూర్య వెంకటాచార్య స్వామియాజీ జిఎస్వి స్వామియాజీ దుర్భాగల సుబ్రహ్మణ్య కామేశ్వర గణపాటి అలాగే కలవకొలను వేలూరు ఆంజనేయులు ఐదుగురం మా బ్రహ్మశ్రీ దుర్భాగ వెంకటేశ్వరరావు గారిని అధ్యక్షులుగా కూర్చోబెట్టి బ్రహ్మశ్రీ చతుర్వేద రామలింగ శాస్త్రి గారిని ఉపన్యాసకులుగా రప్పించి ముక్కోటి మండపంలో ఒక సభ ప్రారంభించాం. అది 35 సంవత్సరాల క్రితం. అది దాని యొక్క గొప్పతనం ఏమిటంటే దుర్భాగల వెంకటేశ్వరరావు గారు వారి స్వీయమైన ద్రవ్యం ఇంచుమించుగా 3 లక్షలు 4 లక్షల రూపాయలు దానికి డిపాజిట్ చేయడం, గ్రామస్తులందరూ సహకరించడం. ఈ దుర్భాగల గురునాథ గణపాటి గారు దుర్భాగల సుబ్రహ్మణ్య కామేశ్వర గణపాటి గారు దాన్ని బాగా అభివృద్ధి చేయడం. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ సభను గుర్తించడం,
అవన్నీ ఒకటైతే శ్రీ 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 జగద్గురు శృంగేరి పీఠాధీశ్వరుల భారతీయ తీర్థ మహాస్వామి వారు వారి పర్యటనలో నందిగామలో ఆగి ఈ సభలా జరుగుతోందని చెప్పి తెలుసుకుని ఈ సభకి 50,000 రూపాయలు భూరి విలారం ఇచ్చారు. తత్కర కమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతీయ స్వామి వారు కూడా వారి పర్యటనలో నందిగామలో ఆగి ఈ సభకి 50,000 రూపాయలు ఇచ్చారు. అందుచేత జగద్గురువుల దివ్యానుగ్రహంతో రేపు నా వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో ఈ దుర్భాకుల వెంకటేశ్వర రామలింగ అవధాని గారి ఆశీర్వచనంతో రేపు జనవరి 5వ తారీఖు నాడు యథాప్రకారంగా ముక్కోటి మండపంలో వేదపారాయణలో సభ అవి జరిగి అడవిరావులపాటులో కూడా ఈ వేదపారాయణ వేదతో మొత్తం అంతా కూడా జనవరి 5వ తారీఖు నందిగామ అడవిరావులపాడు వేద పండితుల సందోహంతో వేద గంగతోటి పరమ పవిత్రమవుతుంది కాబట్టి నందిగామ ఏరియా వారు, కంచినచల్ల ఏరియా వారు, జగ్గైపేట ఏరియా వారు పొద్దున్నే 8 గంటలకి ముక్కోటి మండపానికి వచ్చేస్తే ఆ వేదఘోష విని తరించవచ్చు. అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈ రామలింగ వెంకటేశ్వర వేదశాస్త్ర పరిషత్తు సంబంధించిన కార్యవర్గ సభ్యులకి అలాగే ఆ సభకి సహకరించిన 50 మందికి కూడా సామూహిక ఆశీర్వచనం. శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శివరామ గోవింద నారాయణ మహాదేవ, శివరామ గోవింద నారాయణ మహాదేవ, శివరామ గోవింద నారాయణ మహాదేవ. విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం. శివరామ గోవింద నారాయణ మహాదేవ, శివరామ గోవింద నారాయణ మహాదేవ, శివరామ గోవింద నారాయణ మహాదేవ. తమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఒక విశేషం ఏమిటంటే మా శ్రీమాన్ నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఆయన పిఏ తోటి ఈ వేద సభ నందిగామ ముక్కోటి మండపంలో జరిగింది. మీ గవర్నర్ గారు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఎప్పుడో ఆ దేవాలయం సందర్శిస్తే బాగుంటుందని వారి పిఏ గారు ఎక్కడో కనిపిస్తే చెప్పాను నేను. మరి ఏమిటో ఎవరు ఎలా చెప్పారో ఆ మంగళనాథాచార్య గారు నేతృత్వంలో ఆ గవర్నర్ గారు నందిగామలో ఉన్న ఆ చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి రావటం, చాలా ఆనందించడం, ఆ పిఏ గారికి చెప్పడం, ఆ పిఏ గారు మళ్ళీ నాకు ఫోన్ చేసి మా గవర్నర్ గారు అక్కడికి వెళ్ళారు, చాలా సంతోషించారు అని చెప్పడం అది జరిగింది. అది చేత నందిగామలో చెన్నకేశ్వర స్వామి చాలా బ్రహ్మాండమైన దేవుడు. ఆయన అనుగ్రహంతో ముక్కోటి మండపం ఒకటి నిర్మాణం చేసి ఆ ముక్కోటి మండపంలో మనం కార్యక్రమం చేస్తే మన 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 యొక్క ఇది ఉంటే బాగుంటుందని చెప్పి అనేక మంది హరికథ దాసులు, నృత్య సనాతన కూచిపూడి నృత్యం వాళ్ళు, సంగీతం వాళ్ళు అందరూ కోరుకుంటూ ఉంటారు. ఆయన ఇటీవలే స్వర్గస్థులైన కోట సచ్చిదానంద భాగవతారు. ఆయనకి ముక్కోటి మండపం అంటే వల్ల మాలిన అభిమానం. అందరికీ కూడా చెన్నకేశ్వర స్వామి కూడా కాపాడాలని ఆశీర్వచనం. బాగుందండి.